రైట్ అప్డేట్స్ చూద్దాం. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో పేషెంట్ను ఎలుకలు కరిచి గాయపరచడం కలకలం రేపింది. కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో వారం క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో రోగి కాళ్లు చేతుల భాగాలలో ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లు, నర్సులకు సమాచారం ఇచ్చారు. ఎలుకల సంచారంతో మిగతా పేషెంట్లు, వారి అటెండెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. గోడలు, మూలల్లో ఉన్న రంధ్రాల గుండా ఎలుకలు లోనికి వస్తున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. ఎలుకలను నియంత్రించి పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అతను ఒక 1 వీక్ వచ్చి వరం హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల మెదడులో రెండు నరాలని పడిపోయాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి. కోరికాయండి. ఆ ఎలుకల బాధ నుంచి రక్షించండి. దగ్గర 1 వీక్ సార్ ఎలుకలు. ఈ ఎలుకల బాధని రక్షించడానికి ఒక లెఫ్ట్ చేయికి ఖర్చాయి 4,000కు కాపాడండి సార్. ఈ ఎలుకల నుంచి వచ్చే రోగాల నుంచి కాపాడండి. అయితే కామారెడ్డి ఆసుపత్రిలో ఎలుకల స్వైర విహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఎంతకాలంగా ఇది కొనసాగుతోంది? ఆల్రెడీ డాక్టర్లకు గతంలో కూడా కంప్లైంట్ చేసిన అనుభవాలు కొంతమంది రోగులు చెప్తున్నారు. మరేంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? కాబట్టి చాలా దారుణమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలు కామారెడ్డితో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఇట్లాంటి సంఘటనలు వెలుగు చూశాయి. అయినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన కూడా చూసుకోవచ్చు. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యంతో వారం రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే అతను అతని దగ్గరికి బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళేసరికి 2 ఎలుకలు కనిపించాయి. అవి కలుస్తూ కనిపించినట్టు కూడా స్థానిక వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఐసీయూలో ఎలుకలు తిరగడం అనేది చాలా సీరియస్ అంశంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐసీయూలో చాలా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నవారు లేదా సీరియస్ గా ఉన్న వారికి చికిత్స అందిస్తూ ఉంటారు. అట్లాంటి వారిని ఎలుకలు కరవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ప్రాణాపాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే అతనికి ముజీబు కాళ్ళు, చేతుల భాగాలు తీవ్ర గాయాలతో రక్తస్రావం కూడా జరిగినట్టు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎలుకల బిడద నుంచి తప్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా గతంలో కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఈసారి ఇప్పుడు ఈ సంఘటనను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. విఘ్నేష్, అంటే మరి దీనిపై డాక్టర్స్ కానీ, శానిటరీ డిపార్ట్మెంట్, హాస్పిటల్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ ఏమన్నా స్పందించాయా? మరి మిగతా రోగులు ఏమని చెప్తున్నారు? ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. ఏంటి మరి పరిస్థితి ఏంటి అక్కడ? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఆదివారం కావడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా వైద్యులు ఉదయం సమయంలో అందుబాటులో లేరు. ఎవరు స్పందించేందుకు ప్రస్తుతానికైతే అందుబాటులో లేరు. అయితే ఖచ్చితంగా ఈ సంఘటన మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఐసీయూలో ఉండే పేషెంట్స్ చాలా సీరియస్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళు, చేతులకు ఎలుకలు కరుస్తున్నాయనే అంశం అనేది చాలా దారుణమైన సంఘటన. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు మంత్రుల స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల విషయంలో ఖచ్చితంగా వెంటనే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు విఘ్నేష్, ఇది హైయర్ అఫీషియల్ దృష్టికి వెళ్ళిందా, లేకపోతే ఏంటి మరి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి ఇంకా వెళ్ళలేదు. ఆ రోగుల సంబంధికులు స్థానికంగా ఉన్న అధికారులకైతే, వైద్యులకైతే ఫోన్ల ద్వారా కంప్లైంట్ చేశారు. వాళ్ళు కూడా ఉన్నతాధికారులకు ఒక కలెక్టర్ స్థాయిలో కంప్లైంట్ చేస్తామని చెప్తున్నారు. రేపు సోమవారం కావడంతో ప్రజావానికి వెళ్తామనే ఉద్దేశంలో వాళ్ళైతే ఉన్నారు. అయితే ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఎలుకల బాధ నుంచి ఖచ్చితంగా సమస్య నుంచి పరిష్కరించాలి, వెంటనే వైద్యం అందించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అతనికి ఎలుకలు చేసిన విషయంలో అయితే వైద్యం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రానున్న రోజుల్లో ఇట్లాంటి సంఘటనలు పురోగతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఉన్నతాధికారులు కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో కంప్లైంట్ చేస్తామని కూడా బాధ్యతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విఘ్నేష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.